వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య ఆఫీషియల్. ఈ వీడియో చాలా హ్యాపీగా తీస్తున్నాను, ఎందుకంటే రీసెంట్ మినీ వ్లాగ్లో చూపించాను కదా సెలూన్ కోసం ఎక్విప్మెంట్ అండ్ ప్రోడక్ట్ తీసుకున్నాను శాండీ కోసమని. సో ఆ ప్రోడక్ట్ ఈరోజు ఫైనల్గా నేను శాండీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది. నా వీడియోస్ మొత్తంలో కొన్నిట్లోనే నేను నవ్వుతాను, ఆల్మోస్ట్ అంతగా నవ్వను. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా నవ్వు ఆపుకోలేను, ఆ ఎక్సైట్మెంట్ కూడా ఆపుకోలేను. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. మేబీ నేను కొంచెం ఎమోషనల్ కూడా అయిపోవచ్చు, ఎందుకంటే నాకు ఈ మూమెంట్ అంత స్పెషల్. శాండీ ఈ వీడియో ఖచ్చితంగా చూస్తుంది. తన హ్యాపీనెస్ కూడా మీరు నా కళ్ళల్లోనే చూడొచ్చు. మేబీ తను కూడా ఇలాగే ఫీల్ అవుతుంది. నేను సెలూన్ తీసుకొని అదంతా పర్చేస్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, తన కోసం పర్చేస్ చేస్తుంటే కూడా ఇంకా స్పెషల్గా ఫీల్ అయ్యాను. శాండీ నాకు ఫస్ట్ ఫ్రెండ్, ఆ తర్వాత ఫ్యామిలీ అయింది. తిని ఈ ప్రొఫెషన్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది నా వల్ల. తను నాకంటే ఎక్కువ అప్డేట్ అయిపోయింది. క్లయింట్స్ అందరు నాకంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ తనకే ఇస్తారు. ఏదైనా వర్క్ చేయాలనుకుంటే నాకంటే ఇంట్రెస్ట్గా తనే చేస్తుంది. సో ఫైనల్గా తను ఇలా కొత్తగా తనకంటూ ఓన్గా సెలూన్ స్టార్ట్ చేస్తుంటే నాకంటే హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వరేమో. శాండీకి నాకు కూడా ఇష్యూస్ అయ్యాయి, బట్ కానీ మా ఇద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది. తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. నాకంటే ఫస్ట్ తను ఎందుకు సెలూన్ పెట్టుకుంది, నాకెందుకు లేట్ అయ్యింది, అసలు తను ఎందుకు పెట్టుకుంది, ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చిందని నేను వీడియో రన్ అయ్యేటప్పుడు మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి అదంతా శాండీకి పంపిస్తాను. ఆ ప్రోడక్ట్ చూపించే ప్రాసెస్లో జరిగింది మొత్తం నేను మీతో చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో మొత్తం ఎండ్ అయ్యేదాకా చూడండి. ఆల్రెడీ నేను మీకు ఈ షాప్ని మినీ వ్లాగ్లో అయితే చూపించాను. ఒంగోలు ట్రంక్ రోడ్ దగ్గర అంబికా లైఫ్ స్టైల్ దగ్గరలో రాధే బ్యూటీ సెంటర్ అని షాప్ ఉంటుంది, మార్వాడీస్ వాళ్ళది. సెలూన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేను ఈ షాప్కి 4-5 టైమ్స్ అయితే వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి కొంచెం వర్క్ చూసుకున్న తర్వాత చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ యాడ్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఇంకా ఎక్విప్మెంట్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి మా ముందు చెక్ చేస్తున్నారనమాట. ఇన్ కేస్ ఏదన్నా ఫాల్ట్ ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే హైడ్రా మిషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. మీకు ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి రిలేటెడ్ ఎవరైనా ఉంటే ఓకే ఆ ప్యాకింగ్ అలా వస్తుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అండ్ మాకు కూడా వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఫస్ట్ అయితే వీళ్ళలో రిసీవింగ్ వే బాగా నచ్చిందనమాట. ఓకే పర్లేదులే అని మేము నార్మల్గా ఉన్నా కానీ లేదు తెలుసుకోండి అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, వాటికి వీటికి డిఫరెన్సెస్ చెప్తారు. నాకు నీట్గా అనిపించింది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేట్స్ కూడా నాకు వర్త్ అనే అనిపించింది. నేనైతే ఒంగోలు ఇలాంటి షాప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నాయి కానీ షాప్స్, బట్ అంత అవైలబుల్గా ఉండదు ప్రోడక్ట్ అంతా. మనం చెప్తే తెప్పిస్తామని చెప్తారు, బట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, ఇంకా తెప్పిస్తామని కూడా చెప్పారు. వీళ్ళు రీసెంట్గానే పెట్టారు, 2 months అయ్యింది. నాకు షాప్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఒంగోలులో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్తాను, ఎందుకంటే రీజనబుల్ రేట్స్లో దగ్గరగానే ఉంది కాబట్టి. అండ్ ఇంకా శాండీ టాపిక్కి వస్తే, అంటే తను ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చింది అంటే, ఫస్ట్ అయితే తనకి ఇంట్రెస్ట్ లేదు. నార్మల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రావాలని కూడా రాలేదు. ఫస్ట్ నేను నేర్చుకున్నాను. నేను వర్క్ చేస్తున్న టైంలో తను ఇంకా అంతా తెలుసుకొని తను కూడా నేర్చుకొని ఇంట్రెస్ట్గా స్టార్టింగ్ గ్రీన్ ట్రెండ్స్లో వర్క్ చేసింది. శాండీ నాకు ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తర్వాత ఫ్యామిలీ అయ్యిందని. అలా ఎలా అయ్యింది అన్నది నేను మీకు ముందు బ్లాగ్స్లో చూపిస్తూ చెప్తూ ఉంటాను, మీకు అర్థమైపోతుంది. శాండీ 2 డిఫరెంట్ ఆపోజిట్ లైఫ్ స్టైల్స్ అయితే చూసింది. అన్ని కంఫర్ట్స్ ఉన్న సిచ్యువేషన్స్ నుండి ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయే సిచ్యువేషన్స్ దాకా తను వచ్చింది. నార్మల్గా అయితే తనకు అసలు అలా అవసరం లేదు, బట్ ఇండివిజువల్గా ఉండాలనుకుంది. అందుకని చెప్పేసి తను అన్ని కంఫర్ట్స్ వదిలేసుకొని తనే ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేసి నేర్చుకొని వర్క్ చేసి ఆ లైఫ్ అంతా ఒకసారి చూసిందనమాట. చెప్పాలంటే ఇద్దరం ఒకేలాగా ట్రై చేసాము. ట్రై అని కాదు కానీ ఇద్దరికి అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే వన్స్ మనం ఇండివిజువల్గా ఉండాలి, సపోర్ట్ లేకుండా ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు లైఫ్ ఇంకా వేరేలా చేంజ్ అయిపోతుంది. అనుకున్నట్టుగా అయితే అస్సలుకు ఉండదు. అఫ్కోర్స్ అవి మాకు అవసరం లేకపోయినా, బట్ మేము అలా ఉండాలనుకున్నాం కాబట్టి మేము అలా ఉన్నాము. 1 రూపీ కూడా ఇంట్లో నుండి తీసుకోలేదు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉన్నన్ని రోజులు ఇంటికి వెళ్ళే ముందు దాకా తను ఎర్న్ చేసిన మనీతో లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చింది. సో అందుకే నాకంటే ముందు తను పెడుతుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎందుకే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇద్దరి సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ ఒక్కటే. చెప్పాను, వాళ్ళు ఫిట్ చేసి ఇస్తా అన్నారు.
ఇంకా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఎక్విప్మెంట్ అదంతా పైన అరేంజ్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే కొంచెమే పెట్టారు, ఇంకా తెప్పిస్తున్నాము, వస్తున్నాయని అయితే చెప్పారు. నాకు తెలిసి ముందు ముందు అయితే ఈ షాప్ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడే నాకు అన్నీ కనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంకా తెప్పిస్తామంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. నార్మల్గా అయితే నాకు విజయవాడలో ముఖేష్ షాప్ ఎక్కువ తెలుసు. అంటే దగ్గరలో హైదరాబాద్ అంత దూరం కాకుండా దగ్గరలో అయితే అన్నీ అవైలబుల్గా అక్కడ ఉంటాయి. నాకు ఇది చూసినప్పుడు అయితే వాళ్ళ షాపే గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గర కూడా అంత అవైలబుల్గా ఉంటుంది. సో నాకు వీళ్ళది చూసినప్పుడు కూడా అమ్మాయి అనిపించింది, ఇప్పుడు దగ్గరలోనే అన్నీ దొరికేసాయి కదా అని. పొంగోల్లో వీళ్ళకి బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే బిజినెస్ పెట్టే వాళ్ళు ఎవరైనా చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుంటారు. సో మన ఒంగోలులో వీళ్ళకి బాగా జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి కొత్తగా స్టార్ట్ చేయబోయే సెలూన్ కోసం అని అయితే మేము తీసుకున్నాం కదా. చూడాలి శాండీకి అక్కడ ఇంకా ఎలా జరుగుతుందని చెప్పేసి. స్టార్ట్ శాండీ చేసింది, నెక్స్ట్ నేను పెట్టుకుంటాను. చూడాలి ఇంకా మాకు ఎలా జరుగుతుంది అని చెప్పేసి. బాగా జరగాలనే మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే దీనికోసం మేము చాలా కష్టపడ్డాము, డిఫరెంట్ లైఫ్ చూసాము, చాలా అడ్జస్ట్ అయ్యాము. అందుకని చెప్పేసి మేము ఇప్పుడు ఇదంతా బాగా జరగాలని అయితే కోరుకుంటున్నాము. చాలామందికి ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయడం అంటే ఏంటో తెలీదు. 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుండి సపోర్ట్ లేకుండా, మీన్స్ ఫ్యామిలీ నుండి ఏ సపోర్ట్ లేకుండా మనమని మనమే సంపాదించుకొని ఖర్చు పెట్టుకొని అప్ అండ్ డౌన్స్ చూస్తే అది ఇండివిజువల్ లైఫ్. మా బ్రదర్ కూడా శాండీ కోసం చాలా అంటే చాలా ట్రై చేసి అన్నీ తెలుసుకొని దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నాడు. ఇది ఓకేనా? फिटिंग करो सिरामिक इंदा कुर्सी आवेगी कुर्सी వాళ్ళ లాంగ్వేజ్ వింటుంటే మాకు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు అలా చెప్తూ ఉంటే మేము తలలూపి నవ్వుకుంటూ ఉన్నాము. వాళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది, మేము మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. బట్ ఓకే, వాళ్ళు తెలుగు అయితే పర్లేదు, బాగానే మాట్లాడుతున్నారు. మరి మా అంత వరస్ట్గా అయితే కాదు. ఇక్కడైతే నేను కొంచెం ఫీల్ అయ్యాను, బట్ అదైతే నేను కంప్లీట్గా వీడియోతో పెట్టుకోవట్లేదు, చూసుకోవచ్చు చూపిస్తున్నాను. దాని తర్వాత కాసేపు అది మాట్లాడింది, నేను నవ్వేశాను, అది నవ్వుతూ ఉంది, అంత నాకు కూడా నవ్వు వచ్చేసింది. నేను మధ్యలో మా స్టోరీ చెప్తున్నాను అండ్ వీళ్ళ గురించి చెప్తున్నాను, అందుకే స్టార్టింగ్లో చెప్పాను కంప్లీట్గా వీడియో చూడండి అని చెప్పేసి. మరి కిందది మారిద్ది అన్నారు మీరు, ఆ రోజు చెప్పింది ఇది మారిద్ది అని కాదా? ట్రాలీ కూడానా? అయ్యయ్యో, पंप मादे पग दीजिए अन मादे पग दिए रे अन मादे पग दीजिए बारे अभी तीन मादे अन मादे रे देखो आटा दीजिए भाई, आटा दीजिए बेटे आला आला रखो ये घुमा ये आ रहा है हैंडल मादे पग दिया वो और अन मादे हमें उसी कर डायरेक्ट पग दिए ये पूरी बात हुई पंप निकलेगा कब आ ये ज्यादा सर तुम्हारा पग दी तो ड्राइवर ने छोड़ मत ये ज्यादा ये री में लगता है कुछ नहीं है ఏం ఉండాలి? హెల్పింగ్ నేచర్ ఉండాలా? అయ్యయ్యో, శాండీ కోసం కష్టపడుతున్నాడు. నా కోసం కష్టపడతావు విజయ్? సూన్ నేను దీనికి రిలేటెడ్ కోర్స్ ఎప్పుడో చేసిన, బట్ సెలూన్ అనేది ఎందుకు ఇంత లేట్ అయిందంటే
మేము ఆ టైంలో అంటే ప్రెజెంట్ ఇప్పటికీ కూడా అదే ఆలోచనలో ఉన్నాము. మా మైండ్ సెట్స్ ఒక బిజినెస్ పెట్టుకోవడానికి సెట్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్లోనే మేము ఎక్కువ డిలే చేసేసాము. లేదంటే మేము ఇలా ఎప్పుడో పెట్టుకోవాల్సింది. ఆ కన్ఫ్యూజన్లోనే లేట్ చేస్తూనే వచ్చాము. అండ్ సింగిల్గా పెట్టుకుందామా లేకపోతే ఎవరితోనైనా కంబైన్డ్ పార్ట్నర్స్గా పెట్టుకుందామా అన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నాము. ఎందుకంటే మా మైండ్ సెట్స్కి ఒక బిజినెస్ అనేది మేమే చెప్తున్నాం కదా అస్సలకి సెట్ అవ్వము. బట్ ఎంత వర్క్ చేసినా ఓన్ అన్న ఫీలింగే వేరు కదా. సో ఇంకా మేము డిలే చేసే కొద్దీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా గట్టిగా అయితే ట్రై చేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా శాండీ స్టార్ట్ చేస్తుంది. సో నేను కూడా ఒంగోలులో పెట్టబోతున్నాను. హోప్ ఇంకా దేవుడి మీదే భారం వేసాము, చూడాలి ఎలా జరుగుతుందని చెప్పేసి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ మాకు తెలిసిన వాళ్ళు అందరూ మీరు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఎక్విప్మెంట్ అంతా అయితే ఆ వ్యాన్లోకి ఎక్కించారు. బట్ ఆ వ్యాన్ సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మేము మళ్ళీ మొత్తం దింపించేసాము, వేరే వ్యాన్ మాట్లాడుకున్నాం. ఇంకా అది వచ్చే లోపల మేము షాప్లోనే ఉన్నాము. ఆ ఉన్నంతసేపు మా చేతులు ఆగలేదన్నమాట. అక్కడ పర్ఫ్యూమ్స్ ఉంటే అక్కడ ఉన్నవి ట్రై చేసి నచ్చినవి తీసుకున్నాము. మేము కనుక ఖాళీగా ఉండి మా అకౌంట్స్లో మనీ ఉంటే మా చేతులాగు మేము ఆగం, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉండాలన్నమాట. మా వల్ల ఆ షాప్ వాళ్ళకి ఎంత బెనిఫిటో మేము చెప్పలేమన్నమాట. వెళ్ళిన ప్రతిసారి ఆ ఎక్విప్మెంట్ కాకుండా విడిగా కొంటూనే ఉన్నాం ఏదో ఒకటి. సో ఇలా అయితే అసలు మంచి హ్యాబిట్ కాదనమాట. తెలిసి కూడా మేము ఆ మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఇలాంటి హ్యాబిట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. మేము కూడా మానుకోవడానికి ట్రై చేస్తాము. విజయ్ వీడియో తీవా, నాకు వీడియో తీవా, తీ విజయ్. నన్ను ఇస్కి మాకు ఆయన ఓవర్గా నాకు మెంటల్ బీపీ తెప్పిస్తావు. మా ఇది పెడితే నీకు మామూలుగా మొత్తం రిపోర్టే. అన్ని దాంట్లో ధైర్యం ఉంటే రిపోర్ట్ కొట్టరా, అన్నిట్లో కొడతారు, రిపోర్ట్లు అన్నీ కొట్టేస్తారు. ఏది కొట్టి ఇప్పుడు ఓపెన్ చేయి. షాప్కి వచ్చి చేసే పని ఇది. ఇదిగో యూట్యూబ్లో పడతాయి ఇవి. పడతాయి చూడు, వీడు చూడు ఎలా నడుస్తున్నాడు. వాడు వస్తాడు చూడు, బాద్షాలో బ్రహ్మానందం వస్తాడు చూడు. టీ తాగుతారా? టీ, కాఫీ, జ్యూస్, వాటర్ అది కదా. తీరా వీడియో. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్తో పాటు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.